అందుకే ఈరోజు అధ్యక్ష తమరి ద్వారా వారు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సమస్యల్ని లేవనెత్తండి, పరిపాలనలో సహకరించండి, కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రాజెక్టులను ఆక్రమించుకోవాలనుకుంటే రండి కలిసి కొట్లాడదాం. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మీరు మేము వేరుండొచ్చు, పక్క వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనమందరం ఒకటి కావాలి. వాళ్ళకి సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా, కౌరవులు పాండవులు పక్క రాజ్యం వాళ్ళు వస్తే 105 మంది, వాళ్ళకు వాళ్ళు వస్తే 100 ఒక పక్కన 5 ఇంకొక పక్కన, కానీ పక్కవాడు దండెత్తినప్పుడు 105 మంది ఒక్కటి ఉండేది. పోయినసారి మా వాళ్ళు 5 మంది ఉన్నారు, మీరు 100 మంది ఉన్నారు. సరిగ్గా లెక్క కూడా అట్లనే ఉంది. లెక్క అంతే ఉంది కదా అధ్యక్ష. బయటోడు వచ్చినప్పుడు కనీసము కొంచెం విఘ్నత ప్రదర్శించండి అని చెప్పి నేను చెప్తున్నా అధ్యక్ష. నేనేమి కాని కోరికలు కోరట్లేదు అధ్యక్ష. ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, ప్రజల తీర్పును గౌరవించండి, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పనిచేద్దాం మనము. మీకేం వయసు అయిపోలే కదా, ఉంది కదా, ఇంకా ముందల ఏమన్నా ఉండొచ్చు కదా, ఎందుకంత ఆత్రపడుతుర్రు? ఆ ఒక్కని కోసం వీళ్ళందరినీ బలిచ్చేటట్టుర్రు. సన్ స్ట్రోక్ అంటారు కదా అధ్యక్ష ఇంగ్లీష్లో. అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి తగలొద్దని మీ ద్వారా అన్ని విషయాలు దాదాపుగా నేను ప్రస్తావించినానే అనుకుంటున్నాను. సభ్యులు ఏదైనా అడిగిన విషయాలు ఇంకా ఉంటే కూడా అవసరం అనుకుంటే వాళ్ళను ఈ సమావేశాలు పూర్తి కాగానే పార్టీ పరంగా ఇటు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు వాళ్ళు కూడా ప్రజలు ఎన్నుకుంటేనే, ప్రజల అభిప్రాయం ప్రజలు ఎన్నుకుంటేనే ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళతో కానీ ఎంఐఎంతో కానీ సిపిఐతో కానీ టీఆర్ఎస్ ఇప్పుడు అదేదో పేరు అంటే వాళ్ళే కన్ఫ్యూజన్లు ఉండ్రు. అంటే ఆయన కేటీఆర్ఎస్ అని ఒక అదేదో ఉన్నట్టుంది కదా, ఇంకా అదే ఉందేమో అనుకుంటున్నా. మార్పు రాలేదు, అది కూడా మార్పు రావాలి కదా. సో అందుకోసమని ఎవరికైనా మేము అందుబాటులో ఉంటాము. మేము మీకోసము, ప్రజల కోసము, ప్రజల సమస్యలు మీరు ఏం తీసుకొచ్చినా వింటాము. మాకు మనసు ఉంది, ఈ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వము, మేము బాధ్యతతో వ్యవహరిస్తాము. ఇక్కడ వివరణ ఇచ్చింది ఒకవేళ ఇంకా మీరు ఆశించిన రాబోయే చర్చలలో మిగతా విషయాలు మాట్లాడదాం. ప్రభుత్వంలో ఎప్పుడైనా సచివాలయంలో నేను అందుబాటులో ఉంటాను, నా కార్యాలయ అధికారులు అందుబాటులో ఉంటారు. ప్రతిరోజు వచ్చిన వాళ్ళందరినీ మేము కలుస్తూనే ఉన్నాము. మేము ఎవరిని కలవకుండా వివక్ష చూపించము, మాకు భేషజాలు లేవు. మేము వచ్చి కలిసినంత మాత్రాన అనవసరమైన ప్రచారాలు కూడా కల్పించే దుర్బుద్ధి కూడా మాకు లేదు. మీరెవరు భయపడాల్సిన పని లేదు. అక్కడ ఉన్న 39 మందిలో ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, కలవచ్చు. ఎవరు మిమ్మల్ని అనుమానించినట్టు చూస్తే, మీకు ఏదైనా ఇబ్బంది ఉందని మీరు ఏదన్నా అనుకుంటే అట్లాంటివి అన్నిటిని కూడా పక్కన పెట్టండి. రండి, మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం. 9.5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని మళ్ళీ ఈరోజు పునర్నిర్మించుకోవడానికి అవసరమైన సహకారం అందరి నుంచి నేను ఆశిస్తున్నా అధ్యక్ష. ఒక రైతు బిడ్డగా చిన్న వయసులో నాకు ఈ గొప్ప అవకాశం వచ్చింది. ఎంతోమంది మేధావులు కావచ్చు, విఘ్నులు కావచ్చు, చాలామంది రాజకీయ దురంధరులు ఉండొచ్చు, వాళ్ళు ఎవరికి రాని అవకాశం ఈరోజు మా పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు అవకాశం ఇచ్చారు. మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అండగా నిలబడ్డారు. నేను అధ్యక్షుడిగా, అప్పుడప్పుడు ఇది ప్రజా తీర్పు కాదు పార్టీ తీర్పు అని, నేను అధ్యక్షుడిగా ప్రజల దగ్గరికి వెళ్ళిన అధ్యక్ష. నా అధ్యక్షతను ఎన్నికలు చేసినాం. మీ అధ్యక్షుడి పేరు మీద మీరు పోయినరు, మా పార్టీని నా అధ్యక్షతను ఎన్నికలు వెళ్ళమన్నారు. ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. ఇదేం ఆషామాషిగా ఇక్కడికి రాలేదు అధ్యక్ష. తప్పకుండా ప్రజా తీర్పును గౌరవిస్తాం, ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం. ప్రతిపక్షంగా మీ బాధ్యతను నెరవేర్చండి. మిగతా విషయాలు ముందు మాట్లాడుకుందామని తెలియజేస్తూ ఇంత అవకాశం ఇచ్చి వివరాలు చెప్పడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్న గౌరవ సభ్యులకు మాత్రమే క్లారిఫికేషన్స్కు అవకాశము ఇవ్వబడును. పల్లా రాజేశ్వర రెడ్డి గారు
హరీష్ రావు గారిని సార్ హరీష్ రావు గారి పేరు తీసుకున్నారు కాబట్టి వారికి ఇవ్వండి. హరీష్ రావు గారి పేరు ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారే చెప్పారు. ముఖ్యమంత్రి గారే చెప్పారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడినాక మీ పేరు తీసుకున్నారు లీడర్ ఆఫ్ ది హౌస్ కాబట్టి మీకు తర్వాత అవకాశం ఇస్తాము. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు సంతోషం. చాలా తక్కువ వయసులో చాలా అనుభవం సంపాదించేసి అలా ముఖ్యమంత్రి అందరి ఆశీస్సులతో దయతో అయినరు ఖచ్చితంగా. కానీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన దరిదాపుగా గంట సమయంలో కూడా ప్రజలకు సంబంధించిన విషయాల్లో కాకుండా అనేక వారు కొన్ని మాట్లాడినరు. తప్పనిసరిగా తెలంగాణ తల్లిని గత ప్రభుత్వం కానీ లేక బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 తర్వాత వచ్చి చేసింది కాదు అధ్యక్ష. ఉద్యమ సమయంలో అనేక మంది శిల్పులు వాళ్ళు తయారు చేసింది తప్ప అది బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఆనాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ తయారు చేసింది కాదు. వాస్తవం అది. మేము చెప్పడానికి వినకపోతే మీరు ఓకే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం. ఉద్యమ సమయంలో ఎక్కడున్నారండి? ఉద్యమ సమయంలో ఎక్కడున్నారండి? ఇగో తెలంగాణ ఉద్యమ సమయంలో అదేవిధంగా వారు చెప్పారు జయ జయ హే తెలంగాణ అని చెప్పేసి కొత్తగా ఇవాళ జయ జయ తెలంగాణ అంటున్న సంతోషం. ఉద్యమ సమయంలో ఎక్కడున్నారు సార్? వీళ్ళందరూ తెలంగాణ శిబిరంలో ఉన్నారు. వాళ్ళందరూ కాంగ్రెస్ శిబిరంలో ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు గారు ధర్నా శిబిరంలో ఉన్నారు 2014లో. అది వాస్తవం అధ్యక్ష. ఇవాళ ఒకరి మీద ఒకరు అనుకోవడానికి కాదు. ఇవాళ దయచేసి ఇవాళ గద్దర్ యొక్క ఉద్యమ చెద్దరు కప్పుకొని తప్పుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు. లేకపోతే ఇవాళ మా దగ్గర కూడా అనేక మంది గోరెడ్డి వెంకన్న కూడా ఇవాళ ఎమ్మెల్సీ చేసుకున్నాం. పివి నరసింహరావు గారి పేరు ఒక ఇన్స్టిట్యూషన్కి పెట్టుకున్నాం. జయశంకర్ గారిది ఒక జిల్లాకు పేరు పెట్టుకున్నాం. జయశంకర్ గారిది ఒక యూనివర్సిటీకి పేరు పెట్టుకున్నాం. కొండా లక్ష్మణ్ బాబుజీ గారిది ఒక యూనివర్సిటీకి పేరు పెట్టుకున్నాం. అనేక ఉద్యమ నాయకుల్ని లేకపోతే సిద్ధాంతకర్తల్ని తెలంగాణ వాదుల్ని ఇవాళ అద్భుతంగా గౌరవించుకున్నది ఇలా తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ వారు చెప్పారు శంకరమ్మ గారు శ్రీకాంతాచారి తల్లికి మీరు గౌరవం ఇవ్వలేదని. మేము పోటీలో నిలబెడితే ఆ పోటీలో వద్దు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ రోజున రిక్వెస్ట్ చేసినాం. కానీ ఎవరండి? మీరే కదా పోటీ చేసి ఇలా శంకరమ్మ గారిని ఓడించి అగౌరవపరిచింది. ఇవాళ మమ్మల్ని అడుగుతుంటే ఎట్లా? అదేవిధంగా మీరు చెప్పారు జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం లేదని. ఆ రాష్ట్ర గీతం కాదు, ఇలా 4 కోట్ల ప్రజల యొక్క ప్రతి నాలుక మీద కూడా తీసుకొచ్చింది, రికార్డ్ చేసింది, వినిపించింది, పాడింది ఇలా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ జయ జయ తెలంగాణను